అనుష హే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని కలవడానికి వచ్చాము. ఏంటి విషయం? అభి మెడికల్ కండిషన్ గురించి తెలుసుకుని వెళ్దామని వచ్చాను. ఓ మై గాడ్, చాముండేశ్వరి మేడం పక్కనే ఉన్నారు. ఆవిడ నిన్ను చూసి ఉంటే ఏమయ్యేది సత్య? ఆవిడైతే ఇప్పుడు చూడలేదు కదా, వదిలేయండి. అభి గురించి చెప్పండి. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన మెడికల్ కండిషన్ ఎలా ఉంది? ఆయన ఎందుకు ఇప్పుడు సడన్ గా హాస్పిటల్కి వచ్చారు? తనకి ఇప్పుడు ఏమైంది? జస్ట్ రిలాక్స్ సత్య. ఆయనకి ఏ సమస్య లేదు, జస్ట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మాత్రమే. అందువల్ల దానికి తగ్గట్టు మెడిసిన్స్ తీసుకుంటున్నారంతే. కొంచెం త్వరగా రికవర్ అయ్యారంటే కాస్త డోసేజ్ తగ్గిస్తాం. చాముండేశ్వరి సడన్ గా అభిని హాస్పిటల్కి తీసుకొచ్చింది చూసి అభికి ఏదో ప్రాబ్లం వచ్చిందని షాక్ అయ్యాను తెలుసా? అలాంటిదేం లేదు, జస్ట్ రొటీన్ చెకప్కి వచ్చారు. కానీ మేము ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి బయలుదేరుతున్నాం, అందువల్ల ఇంకో రోజు వస్తామని చెప్పి అభిని తీసుకుని బయలుదేరాం. అయితే ఆయన బాగానే ఉన్నారు కదా? హీస్ ఫైన్, ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. ఈ న్యూస్ ని మీ అక్క దేవికి నువ్వే చెప్పు. అమ్మయ్యా. అభిది మెడికల్ రిపోర్ట్? ఏయ్, నాకు కాన్ఫరెన్స్ కి లేట్ అవుతోంది. ఏదైనా సరే తర్వాత ఫోన్ లో మాట్లాడుకుందాం. డాక్టర్ కూడా బయట వెయిట్ చేస్తున్నాను. నేను సెల్ ఫోన్ తీసుకుందామని వచ్చా. ఓకే, నేను వెళ్తున్నాను. త్వరగా బయలుదేరండి. బాయ్. అమ్మా తల్లి, వెళ్దామా? టైం బాగుంది. ఆ చాముండేశ్వరి నేను చూడలేదు. చూస్తుంటే ఆవిడ చూడలేదు కదా, వదిలేవే. ఏయ్, ఎందుకింత రిస్క్ అని అడుగుతున్నావు? మరి ఇంకేం చేయమంటావు? మా అక్క కోసం నేనేదైనా చేసి తీరాలి. ఏయ్, నువ్విప్పుడు నలన్ సార్ కూతురువి. డ్రామా బయట పడితే అంత స్పాయిల్ అవుతుంది. సరే, నువ్వు ఇంకా మాట్లాడకుండరా. ఏ సత్య, ఎందుకైనా మంచిది నీ చున్ని తీసుకుని నీ మొహాన్ని కవర్ చేసుకోవే. ఏ? ఎందుకంటే నువ్వు ఇప్పుడు నలన్ సార్ కూతురువి. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. ఎవరైనా నిన్ను చూస్తే తర్వాత మన ప్లాన్ అంతా స్పాయిల్ అవుతుంది. కవర్ చేసుకో. ఇప్పుడు ఓకే, వెళ్దాం పద.